హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన రెసిపీ వచ్చేసి ఎలాంటి పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా ఓన్లీ 5 నిమిషాల్లోనే ఇన్స్టెంట్గా చేసుకునే స్పాంజీ లాంటి ఇడ్లీలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఇడ్లీని తయారు చేసుకోవచ్చు. చేయడం కూడా పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీ ప్రాసెస్. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీ కోసం ముందుగా గిన్నెని తీసుకుని ఇందులోకి ఒక 2 కప్పులు దాకా సుజీ రవ్వను వేసుకోవాలండి. అదేనండి, ఉప్మా కోసం వాడతాం కదా ఆ రవ్వ. ఇప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు దాకా పెరుగు వేసుకోండి. పెరుగు బదులు మజ్జిగైనా వేసుకోవచ్చండి. ఇందులోకి 1 కప్పు దాకా నీళ్లు పోసుకుని రవ్వ పెరిగి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. హాయ్ అండి, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మన ఛానల్లో మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి, చూడండి. మీకు నచ్చితే మట్టికి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు. ఇంకా కలుపుకోవాలండి. ఇప్పుడు దీని మీదకి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. నిమిషాలు అయిన తర్వాత పిండి చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా క్యారెట్ తురిమి వేసుకోండి. ఇందులోకి క్యాప్సికమ్ అయినా టమాటా ముక్కలైనా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వీనో వేసుకోండి. వీనో బదులు వంట సోడా అయినా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి కన్సిస్టెంట్ గట్టిగా ఉందనుకోండి, ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా నీళ్ళని వేసుకొని మనం ఇడ్లీ పిండిని ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. వీనో వేయడం వల్ల ఇడ్లీలు చక్క పొంగుతూ స్పాంజీ లాగా వస్తాయండి. ఇప్పుడు ఇడ్లీ రేకులను తీసుకుని వీటికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. వెంటనే ఇడ్లీ పిండి వేసేయాలండి. వీనో వేసాం కాబట్టి పిండి పొంగిపోతుంది. వెంటనే ఇడ్లీలు వేసుకోవాలి. మీకు ఎన్ని రేకులు అవుతాయో అన్ని రేకుల్ని సిద్ధం చేసేసుకోవాలి. మీకు ఇష్టమైతే వీటిపైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ పలుకుల కింద కట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇడ్లీలు. ఇలా మీకు ఎన్ని రేకులు అయితే అన్ని రేకులు సిద్ధం చేసుకుని ఇడ్లీ పాత్రలోకి 1 గ్లాసుడు దాకా నీళ్ళని పోసుకుని హీట్ చేసుకుని మూత పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి స్పాంజీ లాంటి ఇడ్లీలు రెడీ అయిపోయినట్టేనండి. వేడి తగ్గిన తర్వాత ఇడ్లీని తీసుకుందాము. బాగా చల్లారాక తీస్తే చాలా సాఫ్ట్గా వస్తాయండి. నేను కొద్దిగా వేడిగా ఉండంగానే తీస్తున్నాను. చూడండి, చాలా చక్కగా వస్తాయి, స్పాంజీ లాగా ఉంటాయండి. మన నార్మల్ ఇడ్లీ కన్నా ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా అండి. చూసారు కదండి, స్పాంజీ లాంటి ఇడ్లీలు ఓన్లీ 5 నిమిషాల్లోనే 2 ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటికి కాంబినేషన్గా ఏ చట్నీతో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు.